గౌరవ వెంకటరెడ్డి గారు చాలా చురుకైన వ్యక్తి, సమాజం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి అంటుంటారు. అయితే కర్నూలు జిల్లా వెనుకబాటుతనం నుంచి కావచ్చు, కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల గురించి కావచ్చు, మీదైన శైలిలో పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా పోరుబాట సాగిస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? పోరుబాట అనేది కాదు, మేము యాక్చువల్గా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కేసీ కెనాల్ లైనింగ్ వల్ల దీనివల్ల అందరం కలిసి మా ప్రాంతానికి కేసీ కెనాల్ నీళ్ళు వస్తాయి. అప్పుడు సరిగా సుంకేసులో ఇది లేక లైనింగ్ సరిగా లేక భాస్కర్ రెడ్డి గారి నోటి దూసిపోతే ఇమీడియట్గా లైనింగ్ చేయించాడు. తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కూడా కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు అవసరం ఉందని ఆయనంతగా అందరినీ స్టార్ట్ చేసిన తర్వాత కనుచూపు మేరలు మా నందికొట్కూరు తాలూకాలో గ్రామాలు మునిగిపోయినాయి. మా ప్రాంతంలో కళ్ళ ముందు నీళ్ళు పోతున్నా కూడా గ్రామాలు పోగొట్టుకున్న వాళ్ళందరూ పైకి వచ్చి బతుకుతా ఉన్నారు, ఊళ్ళు వేరే ఊళ్ళు కట్టుకొని. సో వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇచ్చడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు ప్లాన్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత రాజశేఖర్ గారు దాదాపు 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇప్పుడు దాదాపు 4 పనిచేస్తున్నాయి. అంతకుముందు ఎప్పుడో ఒక 2 సార్లు ఫౌండేషన్ వేసిన చంద్రబాబు నాయుడు, మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ₹1 చేయట్లే, ఫౌండేషన్ రాని వేసిపోయినాడు. 99 ఎలక్షన్కి ఒకసారి, 2004 ఎలక్షన్కి ఒకసారి. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును కూడా టేకప్ చేసి దాని నుంచి కూడా రైతులకు నీళ్ళు ఇస్తాను. సో నందికొట్కూరు తాలూకా ఈరోజు సస్యశ్యామలం అయిపోయింది. మేము ఎంతసేపు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్గానే ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ ప్రాంత ప్రజల కోసము ఏవే అవసరం ఉన్నాయో అవల్ల చేయించగలిగాం. జిల్లా మీద అప్పటికి ఎంత అవగాహన లేదు, మనమే ఉద్యమాలు చేసిందేం లేదు. ఇరిగేషన్ పక్క తీసుకుంటే మీరు సుంకేసులో దానికి అంతా పోరాడము అంటున్నారు మీరంతా కూడా. అయితే ఇరిగేషన్ పరంగా తీసుకుంటే హంద్రీనివా రాయలసీమను సస్యశ్యామలం చేయాలనుకుంది. కృష్ణా జలాలను అందరి ద్వారా తీసుకొచ్చి రాయలసీమ సస్యశ్యామలం చేయాలనేది హంద్రీనివా యొక్క లక్ష్యం. అంటే ఎన్టీ రామారావు గారు తెలిసినప్పటి నుంచి దాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే 70-80% పనులు పూర్తి చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిన పనులు ఏదో పూర్తి చేస్తాము అంటున్నారు. అయితే హంద్రీనివా కాలువ ఎక్కడైతే కర్నూలు జిల్లాలో మల్యాల దగ్గర ప్రారంభమయ్యి అప్ టు కుప్పం వరకు, చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి ఇప్పటికే హంద్రీనివా పనులు ఇక్కడ వరకు పూర్తయ్యి పందికోన రిజర్వాయర్ కావచ్చు, అనంతపురం జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా నీళ్లు తీసుకుని వెళ్ళిపోయారు, నీళ్లు పోతున్నాయి. అయితే ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో హంద్రీనివా కాలువ ఎక్కడైతే ప్రారంభమైందో ఆ గ్రామానికి ఇంతవరకు సాగునీరు ఇవ్వలేదు. ఈ విషయాన్ని కనీస మాత్రమైన వైసీపీ నుంచి మీరు అడగడం లేదు అన్నది ప్రజల నుంచి ఒక వాదన. మల్లెల గ్రామానికి వాస్తవంగా నందికొట్కూరు సమ్మర్ స్టోరేజ్ ఉండేది కూడా ఇక్కడ మల్లెల గ్రామంలో ఉంది. మల్లెల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది తాగునీటి కోసం, తాగునీటి కోసమే. మల్లెలకు ఉండేది యాక్చువల్గా మల్లెల విలేజ్లో లిఫ్ట్ ఇరిగేషన్కు కొంత ల్యాండ్ పోయింది హంద్రీనివాకు. అంతకుముందు సమ్మర్ స్టోరేజ్ కొంత ల్యాండ్ పోయింది. సో ఆడుండేది చాలా తక్కువ ల్యాండ్. దాదాపు ఆ ఊరికి మిగిలింది ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు తప్ప మిగతా అంతా ఈ ప్రజల కోసము వాళ్ళ పొలాలలో ఓటుకోవడం జరిగింది. సాగునీటి కంటే ఆ ఊరికి ఎప్పుడు నీటి ప్రాబ్లం లేదు. చాలా వరకు మేము 2004 ఎమ్మెల్యే ఉన్నప్పటికీ చాలా వరకు అన్ని ఊర్లో బోర్లు వేపించి ట్యాంకులు కట్టించి అన్ని చేయడం జరిగింది. మధ్య మధ్యలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి తాలూకాలో ప్రతి ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, గ్రౌండ్ వాటర్ లేదు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఎవరు దీనికి బాధ్యులు? తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలి దీనికి. మీ పార్టీలో కూడా ఆర్థికంగా బాగున్న స్థితిమంతులుగా ఉన్నవారు పెద్దగా లేరు, ఇకపోతే సీనియర్ నాయకులు కూడా అంతగా లేరు, ఉన్న వాళ్ళంతా అటువైపు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఈ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని మీ పార్టీలోకి తీసుకుంటే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఆ కుటుంబానికి ఈ జిల్లాలో ఒక గుర్తింపు ఉంది, ఒక పేరున్న కుటుంబము. కాకపోతే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. వాళ్ళు స్వతహాగా కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీని కాదని అంత ఈజీగా వాళ్ళు వస్తారనే ఆలోచన ఎవరు కూడా చేయలేము. అంటే మీరు